హాయ్ హలో గాయ్స్ ఈరోజు అయితే నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ కలెక్షన్ చేశాను. అదేమో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అది అన్లిస్టెడ్లో పెట్టాల్సి వచ్చింది ఆ వీడియో. అందుకనే మళ్ళీ ఈ వీడియో అయితే మళ్ళీ నేను పార్ట్ 2 కింద అయితే చేసేస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. రండి నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ అంటే మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వన్ అయితే ఇది చోకర్. ఇది చూడండి ఇలా ఉంటుంది. వీడియోలో మీకు బాగా కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది. ఇలా వస్తుంది పైకి. ఇది ఆల్రెడీ నేను మొన్న ఫంక్షన్ వీడియోలో వేసుకున్నాను, మీ అందరు చూసుంటారు. ఇది పెద్దది. చిన్నది సేమ్ ఇలాంటిది ఇంకోటి ఉంది, శ్రావ్య అది అమ్మ తెచ్చింది. ఈ రెండు మా ఇద్దరికి లక్కీ బార్స్ అన్నప్పుడు. సో అది ఉంది. ఇలా డీటెయిల్గా చూపిస్తున్నాను. టోటల్ రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్, కిందనేమో వైట్ పాల్స్ వచ్చాయి. ఇలా వస్తుంది నక్కకి పైన పెద్ద చోకర్లా వస్తుంది. ఇది ఫస్ట్ జ్యువెలరీ. ఇది ఇప్పుడు నేను కింద పెడతాను, లాస్ట్లో మళ్ళీ అన్ని ఒకసారి మీకు చూపిస్తాను అండి. ఇది ఫస్ట్. ఇది సెకండ్ జ్యువెలరీ. ఇది కూడా చోకరే. కొన్ని ఒక రెండు మూడు పర్ల్స్ అయితే పడిపోయి, ఇది శ్రావి. అది ఇది వస్తుంది. ఇది చిన్న చోకర్. ఇది ఇలా వస్తుంది. దీనికి వైట్ స్టోన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, కనిపిస్తుంది కదా. ఇలా వస్తుంది ఇది. ఇది హారం లాంగ్ లో ఉంటుంది. ఇదిగోండి, ఇది ఒక చౌక. ఇలా వస్తుంది, బాగుంటుంది. ఇది శారీస్ మీదకి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఆన్లైన్ లో తీసుకున్నాను నేను. ఇలా ఉంటది పెట్టుకుంటూ దగ్గర నుంచి చూపిస్తాను. ఎందుకంటే చూడండి, ఇలా ఉంటది. రెడ్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్స్, వైట్ స్టోన్స్ అండ్ కిందన గోల్డ్ అండ్ వైట్ పాల్స్ ఉంటాయి. బాగుంటుంది. ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది, పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఇది ఒక పెద్ద హారం బాగుంటుంది. ఇది రీసెంట్ గా ఒక 2 months ముందు అమ్మ వచ్చింది కదా, అప్పుడు తీసుకొచ్చింది. తను తీసుకుందంట, బాగుందని తన దగ్గర నేను తీసుకున్నాను. మా అమ్మ అన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ అన్ని ఎక్కువ కొంటుంది, తనకి ఎక్కువ ఇష్టం అనమాట. ఇది ఒక పెద్ద హారం. నేను ఈ మధ్య మీరు నా యూట్యూబ్ కి ఒకవేళ ఫాలో అయినట్టయితే అందులో ఒక ఫంక్షన్ లో వేసుకున్నాను నేను హారం. ఇలా వస్తుంది, పెట్టుకొని చూపిస్తాను. ఇలా వస్తుంది. వస్తుంది హారం. బాగుంటుంది ఇలా లాంగ్ హారం. శారీస్, పట్టు శారీస్ మీదకి అన్నింటికి, ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. హారం ఇలా వస్తుంది. దీని మీద కింద ఒకటి వేస్తే బాగుంటుంది. వేసుకున్నాను ఆల్రెడీ ఒక ఫంక్షన్ లో. ఇలా ఉంటుంది. ఇది వేసుకుంటే ఇది గోల్డ్ ఆర్టిఫిషియల్ కూడా ఎవరు కనబట్టలేరు. అంత బాగుంటుంది, సేమ్ గోల్డ్ లాగే కనిపిస్తుంది. ఇది ఇలా వస్తుంది. ఆల్రెడీ ఒక ఫంక్షన్ లో వేసుకున్నాను నేను. ఇదొకటి. ఇది కూడా ఆహారం తెచ్చినప్పుడే తెచ్చిందమ్మ. ఇలా వస్తుంది ఈ హారం. బాగుంది కదా. ఇది కూడా పట్టు శారీ, ఫ్యాన్సీ శారీ మీద బాగుంటుంది. టోటల్ రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్, ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ బాల్స్ అన్నమాట. ఇలా ఉంటుంది. ఇది ఓల్డ్ ఫ్యాషన్ టైప్ లో ఉంటుంది, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది శారీస్, పట్టు శారీ, ఫ్యాన్సీ శారీ అలాంటి మీద బాగుంటుంది. ట్రెడిషనల్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది. ఇది కూడా ఫంక్షన్ లో వేసుకున్నాను. ఇంటికంటే ఇలాంటివన్నీ ఇలాం కదా, ఎప్పుడో ఫంక్షన్ అలాంటప్పుడు వేస్తాను. ఇది అమ్మే తెచ్చింది. రెండు తెచ్చింది, 3 లేయర్స్ తోటి, 5 లేయర్స్ తోటి. నేను 5 లేయర్స్ తీసుకున్నాను. ఇదేంటి చంద్రహారం ఏమో అంటారు, నాకు సరిగ్గా తెలియదు.
ఇదిగోండి ఇలా వస్తాను. ఇది నేను ఒకసారి దివాళీ దివాళీ వీడియో చూడండి, అందులో వేసుకున్నాను నేను అది. ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు డ్రెస్ మీద ఎలా కనిపిస్తుంది నాకు, ట్రెడిషనల్ గా రెడీ అయ్యి శారీ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. చంద్రహారమే అంటారు అనుకుంటాను, నాకు సరిగ్గా తెలియదు. బాగుందని తీసుకున్నాను మామూలుగా. తను 3 లేయర్స్ ఉంచుకుంది, నేను 5 లేయర్స్ తీసుకున్నాను. కొనేదే ఒకేదే అండి. ఇదిగోండి ఇలా ఉంది. మీకు అన్ని కింద పెట్టి లాస్ట్లో ఒకసారి చూపిస్తాను, చూస్తాను. ఇది బ్లాక్ బీడ్స్, ఇది చాలా సార్లు వీడియోలో షార్ట్ వీడియోలో వేసుకున్నాము. ఇది నా బ్లాక్ బీడ్స్, చాలా సార్లు నేను వీడియోలో షార్ట్ వీడియోలో వేసుకున్నాను, మీ అందరు చూసే ఉన్నారు. సరే, గ్రీన్, రెడ్, వైట్ స్టోన్స్, వైట్ పాల్స్, బ్లాక్ బీడ్స్, ఇది ఎంత వేసుకుంటే ఇలా ఉంటుంది. బాగుంది కదా. ఇవి కూడా శారీస్ మీద బాగుంటాయి, డ్రెస్ మీద కూడా వేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ కదా బాగానే ఉంటాయి. ఇది ఒక వైట్ పాల్స్ మొత్తం, ఇది మనం ఇలా 2 లేయర్ లా చేసి వేసుకోవాలి. ఇది మనం ట్రెండింగ్ గా కూడా వేసుకోవచ్చు, ట్రెడిషనల్ గా కూడా వేసుకోవచ్చు. ఇది మనకి ఎలా నచ్చితే అలా వాడుకోవచ్చు మనము. ఇది ఒకటి తీసుకున్నాను నేను ఇప్పుడు లాంగ్ బ్యాక్ అనమాట, బాగుంది. కొనదల్లాగా ఉందని కదా, ఇది అప్పుడు వేసుకున్నాను, ఎప్పుడో గుర్తులేదు. ఇలా వస్తుంది, లేదా ఇలా 2 లేయర్స్ లాగా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇది. ఇది అప్పుడప్పుడు పిల్లలకి నేను మేకప్స్ అవి చేసేటప్పుడు కూడా ఆల్టర్నేట్ గా వాడతాను. ఉంచుకున్నాను మొత్తం వైట్ పాల్స్. ఇది అందరూ చూసే ఉంటారు, ఈ మధ్య ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది మొన్న లాస్ట్ టైం నేను జైపూర్ వెళ్ళాను కదా సమ్మర్ హాలిడేస్ లో, అప్పుడు తీసుకున్నాను జైపూర్లో. ఇది మా అత్త నేను అందరం షాపింగ్కి వెళ్ళాం, అప్పుడు తీసుకున్నాను. ఇది ఆఫ్లైన్ షాప్ లోనే తీసుకున్నాను. ఈ మధ్య ఎక్కువ వేసుకున్నాను, లాంగ్ వీడియోలో షార్ట్ వీడియోస్ లాంటి వీటిలో బయటకు వెళ్ళినప్పుడల్లా వేస్తున్నాను. చూసే ఉంటాను, నేను వస్తుంది ఇలా ఉంటాయి వేసుకుంటాను. ఇది అన్నిటి మీద వేసుకోవచ్చు, డ్రెస్సెస్, శారీస్, ట్రెండింగ్ అన్నిటి మీద వాడేయచ్చు, చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి పెద్దలకి కూడా బాగుంటుంది. ఇలా ఉంటుంది, టోటల్ గోల్డ్ కలర్, చిన్న చిన్న పర్ల్స్, చాలా బాగుంది కదా. ఒకప్పుడు ఇది ట్రెడిషనల్, ఇప్పుడు ట్రెండీగా కూడా వాడేస్తున్నారు. ఇలా ఉంటుంది. ఇది మా శ్రావ్య మేడం, ఇది కూడా అప్పుడే జైపూర్ లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అది తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకున్నాం. ఆ ఫాల్స్ది చిన్న చైన్ శ్రావ్యము ఇలా ఉంటుంది. ఇది చాలా కాస్ట్ పడింది మాకు, ఎక్కువ కాస్ట్ పడింది. కాస్ట్ అంతా కూడా ఈ స్టోన్స్ కి అనుకుంటాను, అందుకే ఎక్కువ కాస్ట్ పడింది. ఇది చైన్ చాలా బాగుంది. ఇది శ్రావ్య నేను ఇద్దరు వాడుతున్నాం. ఇది కూడా ఇలా ఉంది. మీకు డ్రెస్ లైట్ కలర్ వల్ల మీకు తెలియట్లేదు, కానీ బాగుంటుంది వేసుకుంటే. ఇది నేను పైకి పెట్టి చూపిస్తున్నాను, బట్ ఇదైతే ఇలా కిందకి వస్తుంది. ఇలా బాగుంటుంది. ఇది ఒక చైన్, ఇది ఒక మోడ్రన్ చైన్. ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడో తీసుకున్నాను పాల్స్ తీసుకున్నప్పుడు. ఇది కూడా మల్టీపర్పస్ గా వాడేస్తాను నేను, పిల్లలకి, శ్రావికి, నాకు. సరే పిల్లలకి అంటాను, శ్రావికి నాకు మల్టీపర్పస్ గా వాడతాను నేను. ఇది ఇలా వస్తుంది. ఇది ట్రెండీగానే వాడాలి, మోడర్న్ గా, మనం ట్రెడిషనల్ గా వాడడానికి కాదు. టోటల్ చైన్, ఇది చైన్. ఇది ఒకటి నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్. నా జ్యువెలరీ మీకు ఇలా బెడ్ మీద పెట్టి చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇంతే ఉంది. మీ అందరికీ నచ్చుతుంది అని అనుకొని వీడియో అయితే